మనం చూసిన ChatGPT క్లౌడ్ కాలం అయితే ముగిసిపోయింది. మనం మన ఛానల్లో చేసిన చాట్స్ అంటే చాట్ బూట్స్తో చాట్స్ చేసే కాలం అయితే అది కూడా అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఇలా ఎందుకంటున్నా అంటే మనకు మార్కెట్లో అయితే కొత్త ఏఐ వచ్చిందనమాట, మాన్యూస్ ఏఐ అని. సో ఏఐ మనకు ఆటోనామస్ మల్టీ టాస్కింగ్ ఏఐ అయితే ఇదైతే పాపులారిటీలో ఉందన్నమాట. సో ఏఐ గురించి కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఇవి మన ఛానల్లో అంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, నచ్చిన రిక్వెస్ట్. అండ్ ఛానల్ కనుక కొత్తగా వస్తే లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మాన్యూస్ ఏఐ గురించి అయితే మాట్లాడేసుకుందాం. మనకు మాన్యూస్ ఏఐ అని అంటే కనుక ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మాన్యూస్ అనే పదం మనం అయితే కన్వర్ట్ చేస్తే కనుక మాన్యూస్ అనేది హ్యాండ్ అనమాట. మనం చేతితో చేసే పని అంతా ఈ ఏఐ అయితే చేస్తుంది అనమాట. సో ఈ ఏఐ అయితే మనకు చాలా బాగుంటుంది. నేనైతే ముందే చెప్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి. అండ్ ఈ ఏఐలో మనకు స్పెషాలిటీ ఏంటి అంటే మనకు ఆటోనామస్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ముందే చెప్పా, ఆటోనామస్ ఏఐ మల్టీ టాస్కింగ్ అయితే ఉంటుందంటమాట. ఇదే ఈ ఫీచర్ అయితే నాకు ఎక్స్పెషల్లీ పర్సనల్గా నచ్చింది. అండ్ ఈ ఏఐని అయితే స్టార్ట్అప్ చేసిన కంపెనీ వచ్చేసి షియాహాంగ్, చైనా డెవలపర్ అయితే స్టార్ట్ చేశారు దీన్ని. అండ్ మనకు ఈ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆటోనామస్ ఏఐ మల్టీ టాస్కింగ్ ఈ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీనిలో శాండ్ బాక్స్ కూడా ఉంది మనకు సేఫ్టీ పరంగా. సో ఈ ఏఐ ప్రతి ఫీచర్ అయితే మాట్లాడుకుందాం. మీకు ప్రతి ఫీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే మీకు అయితే చూపెడతా అంటే చెప్తానమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫీచర్ నెంబర్ 1 గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం, శాండ్ బాక్స్ అనమాట. శాండ్ బాక్స్ అనేది మనకు దేనికి యూజ్ చేస్తుందంటే అన్నమాట, మీకు మీ బ్రౌజింగ్ మంచిగా ఎన్హాన్స్ చేసుకోవడానికి అండ్ ఆల్సో మీ బ్రౌజింగ్ సేఫ్గా ఉండడానికి, మీరు కలెక్ట్ చేసిన డేటా సేఫ్గా ఉండడానికి, మీ కంప్యూటర్లో ఎలాంటి వైరస్ రాకుండా ఉండడానికి అయితే ఈ శాండ్ బాక్స్ అనేది అయితే మీకైతే పనిచేస్తుంది. ఇదైతే ఫస్ట్ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. మన సేఫ్టీ పరంగా అయితే చూసుకొని ఈ శాండ్ బాక్స్ అయితే ఉంది మనకి మాన్యూస్ ఏఐలో. నాకైతే ఈ ఫస్ట్ ఫీచర్ అయితే నచ్చింది. అండ్ సెకండ్ ఫీచర్ కనుక మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మీకు ఆటోనామస్ ఏఐ మల్టీ టాస్కింగ్ అయితే ఉందన్నమాట. నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చినా కదా ఆటోనామస్ ఏఐ మల్టీ టాస్కింగ్ అనేది. ఈ మల్టీ టాస్కింగ్ ఎలా అంటే మీరు ఆల్రెడీ చూసుకొని స్క్రీన్ మీద ఇప్పుడు నేను నా ఏఐ గురించి ఇచ్చాను అనమాట. నాకు ఈ ఏఐ అంటే పైథాన్ గురించి నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు దాని పైథాన్ ఫార్మేట్లో అండ్ ఆల్సో వర్డ్ ప్యాడ్ ఫార్మేట్లో అండ్ ఆల్సో స్లైడ్ ఫార్మేట్లో పీపీటీ ఫార్మేట్లో నాకు జనరేట్ చేసి ఇవ్వండి అనగానే నాకు మల్టీ టాస్కింగ్ లో ఈ 3 అయితే నాకు జనరేట్ చేసింది అనమాట ఒకటేసారి ఈ ఏఐ. సో ఇదైతే నాకు సూపర్ అని చెప్పొచ్చు. ఎవరైనా కొత్త వారు ఉంటే ట్రై చేసేయండి ఈ ఏఐ, ఎందుకంటే మీకు మల్టీ టాస్కింగ్ మీ టైం అయితే సేవ్ చేస్తుందన్నమాట. ఒకటేసారి మల్టీ టాస్కింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక పైథాన్ గురించి, మీరు పైథాన్ కాకుండా కానీ జావా గురించి మీరు ఒక నాలెడ్జ్ తెలుసుకుందాం అనుకుంటున్నారు, లేకుంటే జావా అంటే మీరు కొత్త నాలెడ్జ్ అనుకుంటే ఈ ఏఐ ట్రై చేయొచ్చు. ఎందుకంటే మీకు జావా గురించి నాకు ఈ విషయాలు కావాలి అని దానికి ఇచ్చిల్లు అనుకో, అసలు జావా అంటే ఏంటి, జావా అసలు ఎట్లా యూజ్ అవుతుంది, నాకు వర్డ్ ప్యాడ్ ఫార్మేట్ అండ్ పీడిఎఫ్ ఫార్మేట్ అండ్ ఆల్సో మనకు పవర్ పాయింట్ ఫార్మేట్, ఇవన్నీ నాకు కొన్ని ఫార్మేట్స్ లో నాకు చేసి నా క్లియర్ అండ్ నా బెస్ట్ అండర్స్టాండింగ్ గురించి అని ఏఐకైతే మీకు మీరు టైప్ చేస్తే కనుక ఈ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి ఆటోనామస్ ఏఐ మల్టీ టాస్కింగ్ అయితే దీనిలో చాలా బాగుంది. అండ్ మన థర్డ్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ ఏదో థర్డ్ ఫీచర్ ఏంటంటే బ్రౌజింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బ్రౌజింగ్ అయితే వచ్చేసి చాలా క్లియర్ కట్ బ్రౌజింగ్ అనమాట. మీకు కంప్లీట్ బ్రౌజింగ్ అనేది అయితే ఇస్తుంది. మీరు ఆల్రెడీ మీకు ఇంకా ఏమైనా ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీని బ్రౌజింగ్ అయితే చాలా క్లియర్గా ఉందన్నమాట. ఎగ్జాంపుల్ మీరు నాకు iPhone 16 గురించి మంచి రివ్యూ కావాలి అంటే యూట్యూబ్లో నాకు మంచి రివ్యూ వీడియో కావాలి అని దాని గురించి దానికి టైప్ చేసి మీరు పంపించారనుకోండి, మీకు ఆల్రెడీ కొన్ని ఛానల్స్ అయితే అది సజెస్ట్ చేస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. ఈ థర్డ్ ఫీచర్ అయితే ఇదైతే చాలా బాగుంది. అదే కనుక మనం ఫోర్త్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది వచ్చేసి మీకు ట్రాన్స్పరెన్సీ అయితే బాగుంటుంది అనమాట. మీరు ట్రాన్స్పరెన్సీ చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు. మీరు ఇచ్చిన ఫైల్ అది ఎలా చేస్తుంది, ఎక్కడ చేస్తుంది అని అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్క్రీన్ ఆల్రెడీ ఇక్కడ మీకు అది వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ మీకు ఒకటి అయితే వస్తుంది, మన నెంబర్స్ వేసుకుంటూ ఒక వీడియో టైప్ అయితే వస్తుంది. సారీ లేట్ చేసినందుకు. దాన్ని ఓపెన్ చేస్తే కనుక మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంటుంది. మీకు ఫైల్ డెలివరీ అయినప్పుడు, మీ ఫైల్ స్టార్టింగ్ నుంచి డెలివరీ అయిపోయినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంటుంది. ఎటువంటి మిస్టేక్ అయితే ఈ ఏఐ అయితే చేయదనమాట. మీకు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఈ ఏఐ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో మనము
లాస్ట్ గా ఇది ఎవరికి యూజ్ అవుతుంది అని అయితే మాట్లాడుకుంటే కనుక, ఎవరైతే టైం వేస్ట్ అంటే టైం వాళ్ళు సేవ్ చేసుకొని, బిజీలో ఉన్న వాళ్ళకు టైం సేవ్ చేసుకొని అండ్ వేరే వేరే పనులతో కంప్లీట్ చేసుకుందాం అంటే కొత్త కొత్త థింగ్స్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుందాం అని అనుకుంటే ఈ ఏ అయితే వాళ్ళకైతే సూపర్ అన్నమాట. మీరు కంప్లీట్ గా కళ్ళు మూసుకొని అయితే ఈ ఏ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఏ చాలా బాగా ఇస్తుంది. ఎందుకంటే నేను ట్రై చేసిన నా దానిలో అయితే నాకైతే ఇదో ఓకే, నాకు సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది, నాకు బాగానే వచ్చింది. అండ్ మీరు కూడా ఈ ఏ గురించి ట్రై చేసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ ఏఐ మనకు ఎక్కడ ఉంటుందంటే మనకు ప్లే స్టోర్ లో అండ్ ఆల్రెడీ యాప్ స్టోర్ లో, ఐఫోన్ లో, ఐఓఎస్ లో అండ్ ఆండ్రాయిడ్ లో కూడా ఉంటుంది. అండ్ మీకు నా ఛానల్ డిస్క్రిప్షన్ లో అయితే మీకు లింక్ అయితే ఇచ్చాను అనమాట. మీరు ఆ ఏం డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటే నా ఛానల్ డిస్క్రిప్షన్ లో అలా లింక్ అయితే ఉంది. సో వెళ్ళి ట్రై చేసేయండి. అండ్ ఇదే ఈ గైస్ వీడియో వచ్చేసి ఏఐ గురించి. ఇలా మీకు కొత్త కొత్త వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో టాటా బాయ్.